హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు రేపటి మ్యాచ్ గురించి, ఎవరు గెలుస్తారా అని. ఉత్కంఠభరితంగా జరిగే ఈ మ్యాచ్ గురించి అనలైజ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు క్రికెట్ స్పోర్ట్స్ అనలిస్ట్ సతీబాబు గారు. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. యాక్చువల్గా 16వ ఆసియా కప్ మ్యాచ్ ఇది. దాదాపు ఒక 16 సార్లు జరిగిన ఈ మ్యాచ్లో 8 సార్లు ఇండియా ఫైనల్కి వచ్చిందండి. 8 సార్లు ఇండియాలో 8 సార్లు ఇండియా ఫైనల్కి వచ్చింది. దాంట్లో శ్రీలంక 8 సార్లు గెలవడం జరిగింది, 5 సార్లు ఇండియా కూడా గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి అనలైజ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఇప్పుడు స్టూడియోలో సతీబాబు గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ రవి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? పర్లేదు సార్, బాగున్నాను సార్. సార్ చెప్పండి, ఈ మ్యాచ్ రేపటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ప్రేమదాస్ స్టేడియంలో జరిగే మ్యాచ్. చాలామంది, కొన్ని కోట్ల మంది ఉత్సాహభరితంగా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ గురించి. అసలు ఎవరు గెలుస్తారా? పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది? యాక్చువల్గా బౌలింగ్కి అనుకూలమా లేకపోతే బ్యాటింగ్కి అనుకూలమా? మీరు చెప్పినట్లు ఆసియా కప్ 16 ఎడిషన్ ఇప్పటివరకు అయితే ఇండియా డామినేషన్ అనేది చాలా చక్కగా కనబడుతుంది. ఇండియా 7 టైమ్స్ ఛాంపియన్స్ అయితే 6 టైమ్స్ శ్రీలంక ఛాంపియన్ అయింది. 2 టైమ్స్ మాత్రమే పాకిస్తాన్ విక్టరీ సాధించింది. అంటే ఆసియా కప్ డామినేషన్ అనేది ఏ విధంగా ఉన్నదంటే ఇండియా అండ్ శ్రీలంక మధ్య మనం చాలాసార్లు చెప్పవచ్చు. అయితే శ్రీలంక ఇండియా వీళ్ళిద్దరు కూడా 8 టైమ్స్ ఫైనల్లో తడబడితే ఇండియా 5 టైమ్స్ ఛాంపియన్ అయితే 3 టైమ్స్ శ్రీలంక ఛాంపియన్ అయింది. అయితే ఈ ఓవరాల్ ఫైనల్ విధానం చూసినట్లయితే లాస్ట్ టైం 2008లో శ్రీలంక ఇండియా భారత్పై శ్రీలంక అద్భుతమైన విక్టరీ. అజంత మెండిస్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ అప్పుడు బీట్ చేశాడు ఆ ఇండియాని. మళ్ళీ తర్వాత 2010లో ఇండియా శ్రీలంక ఫైనల్లో ఇండియా డామినేట్ చేసింది. అయితే 2010 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు 5 ఆసియా కప్ టైటిల్స్ జరిగితే 5 ఆసియా కప్ టైటిల్స్ కూడా ఇరు జట్ల మధ్య ఫైనల్స్ అనేది జరగలేదు. ఫస్ట్ టైం 13 ఇయర్స్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఫైనల్ జరుగుతుంది. అయితే లాస్ట్ మ్యాచ్ సూపర్ 4లో శ్రీలంక ఇండియాపై మంచి స్పిన్నర్లతో ప్రతిఘటించింది. అయితే 2010లో ఇండియా గ్రేట్ విక్టరీ మనం చెప్పాలి. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మంచి విక్టరీ సాధించాం. 2010 తర్వాత 2023 వరకు ఫస్ట్ ఫైనల్ అనమాట. 5 ఆసియా కప్ ఫైనల్స్ జరిగితే వీళ్ళిద్దరి మధ్య ఎదురుగా ఢీకొనడం ఇదే ఫైనల్ అనమాట. అదే లాస్ట్ లీగ్ మ్యాచ్లో మన సూపర్ 4 లీగ్ మ్యాచ్లో అయితే శ్రీలంక ఇండియాపై బాగా ప్రతిఘటించింది. స్పిన్నర్లు గుడ్ జాబ్, మంచి 10 వికెట్స్ కూడా ఆల్ తీయడం చూసాం. మొత్తం ఇండియన్ బ్యాటర్స్ కూడా ఇబ్బంది పెట్టారు. అయితే ఈరోజు మ్యాచ్ అనేది కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇండియా ఇటీవల కాలంలో బాగా స్పిన్నర్లకి బాగా తడబడుతుంది. అది రెడ్ బాల్ క్రికెట్ అవ్వచ్చు కానీ ఇటు వైట్ బాల్ క్రికెట్లో కానీ. అటువంటి డామినేషన్ ఈరోజు శ్రీలంకని కొంచెం డామినేట్ చేసినట్టయితే, స్పిన్నర్లు కొంచెం ఆ యొక్క ప్రతిఘటించినట్లయితే ఇండియాకి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటుంది. అయితే శ్రీలంకను కూడా మనం కొట్టుపడేందుకు లేదు. శ్రీలంక లాస్ట్ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగుతుంది. వాళ్ళకి సొంత మైదానంలో, వాళ్ళకి సొంత స్టేడియంల మధ్య వాళ్ళకి ఒక పూనకంలాగా సపోర్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఏదైనా సొంత గడ్డ అయినా సరే వాళ్ళకి కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇండియన్ ప్రజెంట్ ఉన్న ఫామ్లో చూసినట్లయితే ఇండియా టాప్ ఆర్డర్ కానీ ఇంకా మిడిల్ ఆర్డర్ కానీ చాలా చక్కగా మంచి బ్యాటింగ్ చేస్తారు. అదే బౌలింగ్ కూడా ఇండియాకి చాలా బాగుంది. మనకి టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అయితే రోహిత్ శర్మ లాస్ట్ 350s కూడా నమోదు చేయడం జరిగింది. ఇంకా బంగ్లాదేశ్పై శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీ కూడా చూసాం. అయితే ఈ యొక్క ఆసియా కప్లో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇండియాకి కొంచెం కలిసి వచ్చిన అవకాశం. అటు శ్రీలంక కూడా మంచి స్పిన్నర్లు, వాళ్ళకి పార్ట్ టైం స్పిన్నర్లు కూడా బాగా రాణిస్తున్నారు. అటు అసలంక కానీ ఇంకా విలింగ కానీ వీళ్ళు చక్కగా మంచి స్పిన్నింగ్తో మంచి ఇండియన్ కట్అవుట్ చేస్తున్నారు. అయితే రేపు మ్యాచ్ అనేది కొంచెం చాలా వరల్డ్ కప్ ప్రిపరేషన్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. వరల్డ్ కప్కి ముందు జరిగే మ్యాచ్ ఇది. యాక్చువల్గా ఈ మ్యాచ్లో, రేపటి జరిగే మ్యాచ్లో యాక్చువల్గా బలం ఏంటి? మన ఇండియా బలం ఏంటి, బలహీనతలు ఏంటి? ఇండియాకి బలం అయితే టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ కూడా ఈ మధ్యకాలంలో ఫస్ట్ పాకిస్తాన్పై టాప్ ఆర్డర్ కొలప్స్ అయిన తర్వాత మళ్ళీ లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా చేయడం జరిగింది. ఇండియాకి బ్యాటింగ్కి బలం, వాటితో పాటు అయితే బౌలింగ్ కూడా చాలా బాగుంది. మన కుల్దీప్ యాదవ్ కూడా చాలా చక్కగా రాణిస్తున్నాడు. బుమ్రా అండ్ సిరాజ్ అండ్ షార్దుల్ ఠాకూర్ వీళ్ళు కూడా సమిష్టిగా రాణిస్తున్నారు. కాబట్టి ఇండియాకి స్లైట్ అడ్వాంటేజ్ అండ్ చాలా బలంగా ఉంది. ఆ ఇండియాకి కొంచెం వీక్నెస్ ఏంటంటే కొంచెం స్పిన్నర్లకు ఎదుర్కోవడం అనేది కొంచెం వీక్నెస్గా కనబడుతుంది ఇండియాకి. ఇటీవల కాలంలో చాలా వీక్నెస్. మనకి లాస్ట్ మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్తో మ్యాచ్ కూడా కొంచెం స్పిన్నర్లకి కొంచెం బాగా ఇన్ఎక్స్పీరియన్స్ కనబడింది. అయితే అటు శ్రీలంక ఇండియా సూపర్ 4 మ్యాచ్లో కూడా మనకు అటువంటి సిచ్యువేషన్ రిపీట్ అయిందనమాట. ఎందుకంటే 10 వికెట్స్ వాళ్ళు తీసిన 10 వికెట్స్ కూడా
శ్రీలంక స్పిన్నర్లకే లభించాయి. కొంచెం ఇన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి మన ఇండియాలో యాక్చువల్గా స్పిన్నర్స్కి ఎందుకు తడబడుతున్నట్టు యాక్చువల్గా ఇంత అనలైజ్ చేస్తున్నారు చాలామంది అనలైజ్ చెప్తున్నారు ఈ స్పిన్నర్లోనే కొంచెం ప్రాబ్లం ఉందండి ఇండియా స్పిన్లో కొంచెం ప్రాబ్లం ఉంది ఎందుకు ఈ ప్రాబ్లమ్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతుంది ఇండియా ఈ మధ్యకాలంలో స్పిన్నర్లే కొంచెం తడబడేటంటే సేనా కంట్రీస్లో ఇండియా కొంచెం ఫాస్ట్ బౌలర్లపై బాగా దృష్టి పెట్టింది. కొంచెం స్పిన్నర్లకి కొంచెం డొమెస్టిక్ మ్యాచెస్ అనేది ఇండియా ప్లేయర్స్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడటం లేదు. ఎప్పుడైతే డొమెస్టిక్ మ్యాచ్లు ఎప్పుడైతే ఆడతారో ఇంకా దేశాల మ్యాచ్లు ఎక్కువ ఎప్పుడైతే ఆడతారో అక్కడ స్పిన్నర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్లైడ్ కొంచెం బాగుంటుంది కాబట్టి అటువంటి నెగెసిటీ అంటే ఇండియా కొంచెం ట్రాక్ అనేది కొంచెం తప్పింది అనమాట స్పిన్నర్కి ఆడే విధానంలో. మనకి శ్రేయస్ అయ్యర్ అండ్ ఈ 2020 మ్యాచెస్ ఈ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి అందుకోసం డొమెస్టిక్ ఏమైనా గ్యాప్ వచ్చిందంటారా డొమెస్టిక్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రంజీ ట్రోఫీ ఇంకా సయీద్ ముస్తాక్ అలీ ఇటువంటి టోర్నమెంట్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేసి అందరికీ కొంచెం రావట్లేదు. దానికి కారణం ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు అనగా కొంచెం తక్కువ ప్లేయర్స్ ఇప్పుడు చాలా డొమెస్టిక్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇంకా జయదేవ్ ఉన్నత్కర్ ఇంకా అటువంటి ప్లేయర్స్ మాత్రమే కొంచెం ఆడడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు దేశవాళీ మ్యాచ్లకే పరిమితం అవుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం స్పిన్నర్లకి క్వాలిటీ స్పిన్నర్ ఎప్పుడైతే దేశవాళీ మ్యాచ్లు ఎక్కువ జరుగుతారు కాబట్టి కొంచెం ఆ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఇటీవల కాలంలో మనకి ఎప్పుడైతే ఒక బ్యాటర్ అండ్ ఒక బౌలర్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్లో ఫెయిల్ అయ్యారో వెంటనే డొమెస్టిక్ మ్యాచ్లు ఆడి అక్కడ ఫామ్ నిరూపించుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్లో పర్ఫార్మ్ చేయడం చూసిన చాలా సందర్భాల్లో. ఇప్పుడు రేపటి మ్యాచ్కి వచ్చే పిచ్ ఏ విధంగా ఉండబోతుంది? పిచ్ అనేది కొంచెం స్లో పిచ్గా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీలంకలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం స్లో సర్ఫేస్ అనేది బాగుంటుంది. ఫస్ట్ కొంచెం ఇనిషియల్గా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే అనుకూలంగా ఉంటుంది. సెకండ్ అనేది కొంచెం స్లోగా మారుతుంది కాబట్టి కొంచెం స్లైడ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శ్రీలంక కూడా ఎక్కువ స్పిన్నర్లతో వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా కొంచెం ఇండియా అదే కొంచెం తప్పుదనం చేసింది కాబట్టి అటువంటి దాన్ని శ్రీలంక టీం మాత్రం క్యాచ్ చేసుకుంటుంది ఇండియా పైన. శ్రీలంక బలహీనతలు ఏముండొచ్చు? శ్రీలంక బలహీనతలు అంటే మెయిన్ వాళ్ళ యొక్క బ్యాటింగ్ ఆర్డరే కొంచెం టాప్ 6-7 ఇన్ఎక్స్పీరియన్స్ కనపడుతుంది అక్కడ. ఈ మధ్య కాలంలో కుశల్ మెండిస్ ఈ యొక్క టోర్నమెంట్లో చాలా టెరిఫిక్గా బ్యాటింగ్ చేశారు కుశల్ మెండిస్. 350s కూడా చేయడం జరిగింది. 350sలో 2 times 90+ కూడా సాధించాడు. అతని పాటు సమర్ విక్రమ కూడా అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా కుశల్ మెండిస్ సమర్ విక్రమ వీళ్ళిద్దరు కూడా తోడుగా కుశల్ పెరేరా కూడా జాయిన్ అవుతున్నాడు ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో. వాళ్ళకి నిశంక కూడా ఓపెనింగ్ చేస్తున్నాడు. వాళ్ళకి సాధారణంగా ఏంటంటే ఒక బ్యాటర్ లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఫైనల్లో ఫినిషింగ్ చేసే సందర్భం అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇండియాలో చూసుకున్నట్లయితే మీకు టాప్ 3లో టాప్ 5లో ముగ్గురు 100 చేసిన క్రీడాకారులు ఉన్నారు. ఒకరు రోహిత్ శర్మ 100, సుమన్ గిల్ 100, ఇషాన్ కిషన్ కూడా 100. అటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా శ్రీలంకలో తడపడుతుంది. ఇంకా ఎక్కువ మ్యాచ్ ఆడే ఎక్స్పీరియన్స్ కూడా ఇండియాకి ఉంది కాబట్టి కొంచెం బ్యాటింగ్ పరంగా కొంచెం ఎక్స్పీరియన్స్ పరంగా ఇండియాకి కొంచెం ఎక్కువ ఉందన్నమాట శ్రీలంకతో చూసుకుంటే. యాక్చువల్ శ్రీలంక బలం యాక్చువల్గా వాళ్ళ బౌలింగ్ మీద దృష్టి పెట్టారు. దీని మీద మన ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? శ్రీలంకకి కొంచెం స్పిన్నర్లే కొంచెం బలం వాళ్ళకి. ఎందుకంటే మహేష్ పతిరానా స్పేస్ బాల్ యాంక సంచలనం ఇంకా అతని యొక్క యాక్షన్తో కొంచెం స్లైడ్ యాక్షన్తో చాలా టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. ఈ యొక్క టోర్నమెంట్లో 11 వికెట్స్తో ముందుకు దూసుకుపోతున్నాడు మహేష్ పతిరానా. సిఎస్కే ఎప్పుడైతే ధోని బ్యాకప్ తీసాడో అక్కడి నుంచి శ్రీలంక టీంలో పర్ఫార్మ్ చేయడం చాలా గ్రేట్ అనమాట. ఇంకా వాళ్ళతో పాటు మహేష్ తీక్షణ ప్రజెంట్ చాలా చక్కగా ఫామ్లో ఉన్నాడు. అయితే తీక్షణ రేపు మ్యాచ్లో ఉంటాడనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. దానికి కారణం ఏంటంటే కొంచెం అతనికి కొంచెం ఫామ్ అనేది కొంచెం డిప్ అవుతుంది. ఫామ్తో పాటు ఏంటంటే అతను గాయంతో దూరంగా అవుతున్నాడు అనేసి కొంచెం రిపోర్ట్స్ వస్తున్నాయి. మహేష్ తీక్షణ రేపు మ్యాచ్లో అందుబాటులో ఉండే అవకాశం అయితే చాలా తక్కువ ఛాన్స్ ఉంది. వాళ్ళకి కొత్త సంచలనం ఎవరంటే వెలాల్గే ప్రజెంట్ యంగ్ సంచలనం. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఇండియా పైన 5 వికెట్స్ ఆల్ కూడా చూడడం జరిగింది. అటు బ్యాట్తో కూడా 40+ రన్స్ కూడా చేయడం జరిగింది వెలాల్గే. ఈ యొక్క టీనేజ్ సంచలనం ఏ విధంగా ఆకట్టుకుంటాడు అనేది అతను కూడా చాలా ఇంపార్టెంట్. కానీ శ్రీలంకకు డిపెండ్ అయ్యే స్పిన్నర్స్ ఇంకా ధనంజయ డిసిల్వా కూడా మంచి బౌలింగ్ పార్ట్ టైమ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అసలు ఇంకా కూడా మన ఇండియాపై 4 వికెట్స్ తీయడం జరిగింది. వాళ్ళకి స్పిన్నర్లకు చాలా బలం. స్పిన్నర్లపై ఎక్కువ వాళ్ళు ఆధారపడే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ రేపు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మనకి ప్లస్ పాయింట్ అవుతుందంటారా లేకపోతే బౌలింగ్ ప్లస్ పాయింట్ అవుతుందంట? డెఫినెట్గా రవి మీరు చెప్పినట్టు ఇండియా టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ చేయాలి. దానికి కారణం ఏంటంటే లాస్ట్ లీగ్ మ్యాచ్లు కూడా ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చుకొని ఒక 213 స్కోర్ చేయడం వల్ల శ్రీలంకని తక్కువగా ఆల్అౌట్ చేయడం జరిగింది అనమాట. లోయెస్ట్ స్కోర్ని కూడా. అదే సెకండ్ బ్యాటింగ్ చేసినట్లయితే పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే
ఎప్పుడైతే బాల్ ఓల్డ్ అయ్యే కొద్ది ఇంకా స్లో ఎప్పుడే పిచ్ అనేది స్లో ఎప్పుడైతే అయ్యే కొద్ది స్పిన్నర్లకి కొంచెం అనుకూలంగా మారుతుంది అనమాట. ఆ యొక్క అడ్వాంటేజ్ని కెప్టెన్ కూడా కొంచెం టాస్ గెలిచి కొంచెం ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ప్రిపరేషన్గా పెట్టుకుంటారు. ఒకవేళ వర్షం పడినట్లయితే డక్వర్త్ లూయిస్ మెథడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అయినప్పుడు కూడా మనకి రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి టాస్ గెలిచి కొంచెం ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ మ్యాచ్లో. ఒకవేళ శ్రీలంకనే టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి సత్ఫలితాలు ఇస్తాయి మ్యాచ్? మీరు చెప్పినట్లు ఒకవేళ శ్రీలంక బ్యాటింగ్ చేసి ఒక 250 లోపుగానే కట్టడి చేసినట్లయితే ఇండియాకి కొంచెం పాజిటివ్ స్కోర్గా చెప్పాలి. ఎందుకంటే 250 కూడా చాలా ఎక్కువే ఈ యొక్క పిచ్ పైన కూడా. ఎంత తక్కువ స్కోర్ చేస్తే అంత మంచిది అనమాట. ఏదైనా కొంచెం ఈ యొక్క కొలంబో ప్రేమదాస్ స్టేడియం మాత్రం 270, 280 అనేది మంచి గుడ్ స్కోర్ అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం చాలా మంచి స్కోర్ అనమాట. ఇండియాకి కొంచెం బౌలర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం డిఫెండ్ చేస్తారనేసి కొంచెం నమ్మకం అనమాట. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ గాయం తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సిరాజ్ కూడా ఎక్స్పెన్సివ్గా పవర్ఫుల్లో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా శార్దుల్ ఠాకూర్ కూడా మంచి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తున్నాడు. వారితో పాటు ఏంటంటే మీకు కుల్దీప్ యాదవ్ లాస్ట్ 2 మ్యాచెస్లో 9 వికెట్స్ అనమాట. శ్రీలంక పైన 5 వికెట్స్, ఇంకా అద్భుతంగా పాకిస్తాన్ పైన 4 వికెట్స్ ఆల్ కూడా చూసాం. అయితే ఇటువంటి యొక్క ట్రాక్ రికార్డు మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రీలంక పైన ఇండియా కొంచెం ఎక్కువ డామినేషన్ చూపించే అవకాశం ఎక్కువైతుంది. అది కూడా కారణం ఏంటంటే ఈ వరల్డ్ కప్ ముందు ఇండియాకి ఒక అద్భుతమైన ఫైనల్, ఈ యొక్క ఫైనల్లో ఎప్పుడైతే మనం విక్టరీ సాధిస్తే మిగతా మ్యాచెస్లో కూడా ఇండియాకి కొంచెం బూస్ట్గా ఉంటుంది. ఇంకా కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డొమెస్టిక్ మ్యాచ్కి వస్తే మీరే చెప్పారు కదా ఇంతకుముందు డొమెస్టిక్ మ్యాచ్లో చాలా బాగా రాణిస్తేనే మనకు ఇంటర్నేషనల్ మ్యాచ్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవకాశంగా మార్చుకోవచ్చు అని. ఆల్రెడీ శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇప్పుడు శ్రీలంకకి అది డొమెస్టిక్ మ్యాచ్ అవుతుంది, లోకల్. యాక్చువల్ వాళ్ళు ఆ స్టేడియంలో చాలా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడింటారు. వాళ్ళకి ఏదైనా ఈ డొమెస్టిక్ మ్యాచ్ వల్ల వాళ్ళ సేమ్ పిచ్ కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? అంటే మీరు చెప్పినట్టు ఏదైనా సొంత మైదానం ఎవరికైనా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది రవి గారు. కారణం ఏంటంటే హోమ్ అడ్వాంటేజ్, హోమ్ క్రౌడ్, వాళ్ళకి ఎవరైనా కొంచెం సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఏంటంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏ టీం కైనా. కొంచెం వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయితే మనకి బాగా ఆడతారు. ఈ మధ్యకాలంలో ఇండియా ఒక టాప్ ఆర్డర్ అనేది చాలా టెరిఫిక్లో ఉన్నది కాబట్టి మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇండియాకి కొంచెం ప్లస్ అనమాట. మీకు టాప్ 1 నుంచి టాప్ 7 వరకు ఇండియాకి మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి మేబీ ఇండియాకి మోర్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ. ఒకవేళ ఇండియా ఒక దరిద్రం కొద్ది ఏదైనా కొంచెం కొలప్స్ తప్ప మిగతా సందర్భాల్లో శ్రీలంకకి ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం మీద రేపటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో మీరు ఎటువంటిగా మీ లెవెల్లో ఎటువంటి ఆలోచన ఉంది, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటవచ్చు మీ అనాలిసిస్లో? డెఫినెట్గా ఇండియాకి ఛాన్సెస్ అనేది చాలా ఉన్నాయి రవి గారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఇండియా ఆడే విధానం కానీ, ఇండియా బ్యాటర్స్ కనబరిచే ప్రతిభ కానీ, ఇంకా బౌలర్ కనబరిచే ప్రతిభ కానీ చాలా ఇండియా ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా మ్యాచ్లు కూడా ఆడారు కాబట్టి కొంచెం శ్రీలంకతో పోలిస్తే ఇండియా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది బాగా. ఓకే, దానికి డెఫినెట్గా 100% అని చెప్పలేం కానీ మేబీ 90% మాత్రం ఇండియాకి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ. ఒక హోమ్ అడ్వాంటేజ్ అండ్ స్పిన్నర్లు కొంచెం అది ఒకటే తప్పు కానీ ఇండియాకి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి సత్యబాబు గారు, స్పోర్ట్స్ అనలిస్టు. రేపు జరగబోయే మ్యాచ్ ఎటు జరిగినా మనకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. కొన్ని మెలకువలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఈ సిరీస్ని గెలుచుకోవచ్చు అంటున్నారు. ఒకవైపు స్పిన్, బౌలింగ్, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇంకోటి టాస్ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియన్ బ్యాటింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మన వైపే ఉంటుంది విజయం అని చెప్తున్నారు సత్యబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.